దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బుధవారం మూతపడ్డాయి. ఆన్లైన్ లో మందులు విక్రయించే ఈ ఫార్మసీ సంస్థలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ AIOCD పిలుపు మేరకు రిటైల్ షాపులు బంద్ పాటించాయి. అయితే అన్ని ప్రధాన ఫార్మసీ షాపులు, ఆసుపత్రుల్లో ఉండే మెడికల్ స్టోర్లు, జన ఔషధి కేంద్రాలు, అమృత్ ఫార్మసీ అవుట్లెట్స్ మాత్రం తెరిచే ఉన్నాయి. ఇటీవల AIOCD ప్రతినిధుల కేంద్ర డ్రగ్ నియంత్రణ సంస్థతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఈ ఫార్మసీల నియంత్రణ, నిర్వహణపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా జగిత్యాల జిల్లాలో బంద్ కారణంగా ప్రజలు తీవ్రంగా మందులు దొరకక కొంత ఇబ్బందులకు గురయ్యారు. ఆన్లైన్ అమ్మకాలను వెంటనే నిషేధించాలి. ఆన్లైన్ అమ్మకాలను వెంటనే నిషేధించాలి. జై కెమిస్ట్, జై కెమిస్ట్, జై కెమిస్ట్, జై కెమిస్ట్, జై ఓసిడి, జై ఓసిడి, జై ఓసిడి, జై ఓసిడి, జై టిసిడి, జై టిసిడి, జై టిసిడి, జై కెమిస్ట్ ఐక్యత వర్ధిల్లాలి. ఆల్ ఇండియా కెమిస్ట్ ఆర్గనైజేషన్ వర్ధిల్లాలి. ఆన్లైన్లో మెడిసిన్స్ వెంటనే, ఆన్లైన్లో మెడిసిన్స్ వెంటనే, నార్కోటిక్ డ్రగ్స్ తప్పదోలో పట్టిస్తున్న ఈ ఆన్లైన్ మెడిసిన్స్ వెంటనే మందులు దుకాణాలు ఒకరోజు బంద్కు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ పిలుపునిచ్చింది. దీనిలో ప్రధానంగా 3 అంశాల మీద మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటి, ఆన్లైన్లో మందులను ఉపసంహరించుకోవాలని. రెండవది, కార్పొరేట్ సంస్థలు వాళ్ళు అధిక డిస్కౌంట్లను ఇచ్చి ప్రజలను ఒక రకంగా మోసం చేస్తున్నారు. మూడవది, ఆన్లైన్ ద్వారా మరియు కార్పొరేట్ సంస్థల ద్వారా స్పోరియస్ డ్రగ్స్ను అరికట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆన్లైన్ ద్వారా అధికారుల నియంత్రణ లేకుండా మత్తు పదార్థాలు మరియు హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అన్నీ కూడా విచ్చలవిడిగా వస్తున్నాయి. ఫేక్ డాక్టర్లు కూడా ప్రిస్క్రిప్షన్లు ఆన్లైన్లో పొందుపరిచి మన యాంటీబయాటిక్స్ కూడా విచ్చలవిడిగా ప్రజలు వాడే అవకాశం ఉన్నది కనుక వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేవలము మందుల దుకాణాలంటే మందుల ఒక వ్యాపార దృక్పథంతో చేసేది కాదు. ప్రజల ప్రాణాలను కాపాడే కెమిస్టులు మరియు ఇక్కడ మన మందుల దుకాణము ఫార్మసిస్టులు అంటే శిక్షణ పొందిన ఆరోగ్య రక్షకులు వారి సమక్షంలో తీసుకున్నట్టయితే మందులు సురక్షితమైన మందులు ప్రజలకు చేరవేరుతాయి. ప్రజల ప్రాణాలతోటి చెలగాటం ఆడకుండా ఉంటుంది. దయచేసి స్థానిక సంస్థలను ప్రోత్సహించండి. ఆన్లైన్ ద్వారా వచ్చే మందుల ద్వారా మనకు కనీసం ఫార్మసిస్టు మన దగ్గర ఉంటే ఆ మందులు ఏ విధంగా వాడాలి, చాలా రకాలుగా మందులు ఉంటాయి. కొన్నేమో అది మనకు బిఫోర్ అంటే పరిగడుపున వేసుకునే మందులు ఉంటాయి, అన్నం తిన్న తర్వాత వేసుకునేటివి ఉంటాయి, అన్నం తినకంటే ముందు వేసుకునేటివి ఉంటాయి. ఇట్లా రకరకాల మందులు వారు కెమిస్టుల దగ్గరికి వచ్చినట్టయితే మరి రోగులకు వారు వివరంగా వివరించి వారి ఆరోగ్య రక్షణకు వారు పట్టుపడతారు. దయచేసి ఈ బంద్కు ప్రజలు కూడా సహకరిస్తున్నందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కరోనా టైంలో కూడా మేము ప్రాణాలకు తెగించి ఫ్రంట్ లైన్ వారియర్స్గా సేవలు అందించినాము. మరి ఈ బంద్కు ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంచిన ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మీరు దానికి మా యొక్క బంద్కు సహకరిస్తున్న యావత్ జిల్లా ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ బంద్లో అపోలో ఫార్మసీ మెడిప్లస్లు కూడా సహకరిస్తున్న వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.